ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ద్వాదశ రాశి వాళ్ళ 2024 సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్, కమెంట్, షేర్ చేయండి. జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ యొక్క మెయిన్ 4 గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, గురు, శని, ఈ యొక్క మార్పులు ఏదైనా ఉందా, వాటి ద్వారా మనకి ఏదైనా ఈ యొక్క రాశుల వాళ్ళకి మార్పు ఏమైనా కనిపిస్తుందా అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా ఈ యొక్క గురువు గారు అంటే 2024 మే మాసంలో 1వ తేదీ నుంచి గురువు మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. శని మాత్రం కుంభరాశిలోనే సంచారం, రాహువు కూడా మీనరాశిలో సంచారం, కేతువు కన్యా రాశిలో సంచారం. అంటే గురువు గారు మాత్రమే ఈ ఒక సంవత్సరంలో అందులోన మే 1వ తేదీ నుంచి ఈ ఒక వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఏదైతే గురుగ్రహ మార్పు ఉందో ఈ మార్పు వలన ఏ రాశుల వాళ్ళకి గురుబలం రాబోతున్నది, ఏ రాశుల వాళ్ళు గురుబలం లేకుండా ఉంటున్నారు, వాళ్ళు ఎలాంటి నియమాలు, చిన్న చిన్న పరిహారాలు పాటించుకోవాలి అని ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గురుబలం లేదో, అంటే మే తర్వాత గురుబలం లేదో ఆ రాశులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నేను కొద్దిగా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అవి ఇప్పటి నుంచే మీరు చేసుకుంటూ వెళ్తే మే 1వ తేదీ నుంచి ఇబ్బందులు రాకుండా కొద్దిగా మీకు పాజిటివ్నెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రేక్షకులకి రాశి ఫలితాల ఒక ఫలితాంశాలు చెప్పుకునే ముందు మీకు స్వజాతకం అని ఉంటుంది. స్వజాతకము అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కోసం, అంటే టైమింగ్స్కి ఏ లగ్నం వచ్చింది, ఆ లగ్నం నుంచి ఏ దశాభుక్తులు జరుగుతున్నాయి మన జాతకంలో, అవి గనక బాగున్నట్లు గనక అయితే పెద్దగా రాశి ఫలితాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రాశి ఫలితాలు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మనము భోజనం చేస్తాము, పక్కన మ్యాంగో పికల్ లాంటిది అంటే పచ్చడిది మనము పెట్టుకుంటాం. యాక్చువల్లీ వై? బికాజ్ మనకి అన్నంలో కావచ్చు, కూరలో కావచ్చు, సాల్ట్, కారం సరిపోకపోతే ఈ మ్యాంగో పికల్ ద్వారా మనము టేస్ట్ని తీసుకుంటాం. ఇక్కడ భోజనం అంటే లగ్న కుండలి అండి, మ్యాంగో పికల్ అనేది రాశి ఫలితాలు. బై ఛాన్స్ దశాభుక్తి బాలేనప్పుడు, అంటే భోజనం బాలేనప్పుడు మ్యాంగో పికల్స్కి మనము దాన్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ దశాభుక్తి బాలేదు, గోచారంలో అట్లీస్ట్ గురుబలం ఉన్నా, శని బలం ఉన్నా, అప్పుడు కొద్దిగా దశాభుక్తి బాలేదు కాబట్టి ఇది కొద్దిగా మనకి సహాయం చేస్తుంది. అయితే ఈ యొక్క రాశి ఫలితాలు మనము ప్రారంభం చేద్దాం. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా 2023 మరియు 2024 మే 1వ తేదీ వరకు కూడా గురుబలం అనేది సంపూర్ణంగా ఉంటుంది. అయితే ఇక్కడ 2023 అక్టోబర్ వరకు కూడా గురు, రాహు ఇద్దరు కూడా మేషరాశిలోనే ఉండి కొద్దిగా ఆ గురువు ఇచ్చే ఫలితాలని రాహు బ్రేక్ చేసి మనకి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఈ అక్టోబర్ తర్వాత కూడా డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా గురువు వక్ర మార్గంలో సంచారము. ఏదైతే జనవరి 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు గురువు నేర మార్గంలోనే ఈ యొక్క మేషరాశిలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ జనవరి 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు కూడా చాలా అద్భుతమైన కాలం అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క పంచమ స్థానం, అందులోన మిత్రక్షేత్రం ఈ యొక్క ధనుసు రాశికి ఈ యొక్క పూర్వపుణ్య స్థానం అవుతుంది ఈ యొక్క పంచమ స్థానము. ఇటువంటి రాశులలో ఈ యొక్క మీ ఒక రాశాధిపతి రావడము, అందులోన ఇన్ని రోజులు కొద్దిగా ఎంత అంటే మనకి గురుబలం ఉన్నప్పటికీ కూడా ఆ పాజిటివ్ ఫలితాలు మనకి ఇవ్వలేకపోయారు.
అయితే జనవరి 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు ఉంటున్న ఈ ఒక సమయంలో మీకు చాలా అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక లబ్ధి, కుటుంబంలో వేడుకలు లాంటివి, సంతాన భాగ్యము, వివాహం కాని వాళ్ళకి కూడా వివాహం సూచనలు. సో ఇటువంటివన్నీ బాగా కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. మనకు ధనుసు రాశి వాళ్ళకి తృతీయ ఒక భావంలో శని ఒక బలం సంపూర్ణంగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం శని బలము. అయితే మే 1వ తేదీ వరకు మాత్రమే గురు బలము. తర్వాత రాహు చతుర్థ స్థానంలో ఇబ్బంది పెడుతున్నాడు. దశమ స్థానంలో కేతువు కూడా కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. అంటే పూర్తిగా శని బలం మాత్రమే ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం. గురుబలము మే 1, 2024 నుంచి గురుబలం తగ్గిపోతూ ఉంటుంది. 6వ స్థానానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే రాశ్యాధిపతి చతుర్థాధిపతి 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు తల్లి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, లేదా తల్లి విషయంలో చాలా ఒత్తిడి లేదా ఏదో ఒక తెలియని బాధ లాంటివి, కుటుంబంలో తెలియని ఒక వ్యక్తుల నుంచి ఏదో ఒక కీడు జరుగుతుందేమో అన్నట్టుగా ఆ భయము ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏదైతే మనము ఈ చతుర్థ స్థానంలో విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపించడానికి మే 1వ తేదీ నుంచి ఇది ఎక్కువగా ఉంటుంది. 2024 మే 1వ తేదీ నుంచి ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క చదువుకునే పిల్లల దగ్గర చదువులలో అశ్రద్ధ అనేది పెరుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అయితే మే 1వ తేదీ నుంచి ఏదైతే గురువు గారు మనకి రాశ్యాధిపతి షష్ఠ స్థానంలో కూర్చొని తన ఒక పంచమ దృష్టితో దశమాన్ని చూస్తూ ఉంటాడో, కాస్త ఉద్యోగంలో చిన్నపాటి అభివృద్ధి అనేది అప్పుడప్పుడు ఎవరో పెద్దల సహాయ సహకారం రావడము, ఉద్యోగం చేసే చోటు మీ యొక్క పెద్దలు ఎవరైనా ఒకరు సీనియర్ కొలీగ్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ ఒక సహాయ సహకారాలు అందడం లాంటివి జరిగే సూచనలు. తన ఒక సప్తమ దృష్టితో వ్యయభావాన్ని చూస్తూ ఉంటాడు. సో ఎక్కువ శుభ ఖర్చులు అవ్వడము ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. తన ఒక నవమ దృష్టితో ద్వితీయ స్థానాన్ని చూస్తాడు. ఆర్థిక విషయంలో కొద్దిగా చిన్నపాటి అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క తృతీయ స్థానంలో ఉంటున్న శని తన ఒక తృతీయ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తాడు. ఎప్పుడైతే 2024 మే 1వ తేదీ నుంచి గురువు గారి యొక్క మార్పు జరుగుతుందో, ఇక్కడ పంచమ స్థానాన్ని శని మాత్రమే చూస్తూ ఉంటాడు. పంచమ స్థానం అంటే ఇక్కడ పూర్వపుణ్యస్థానాన్ని చూస్తుంటాడు. కాబట్టి కాస్త సంతానం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంతానం డిలే అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. చేసే పనులలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అని తెలుసుకోవచ్చు. అయితే తృతీయ భావంలో ఆయన మనకి బలిష్టంగా ఉన్నాడు. ఆయన దృష్టి మాత్రం బాగాలేదు, కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. పంచమ స్థానం కదా, పూర్వపుణ్యస్థానం కదా, సో కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. చేసిన పనే 2 సార్లు చేయవలసి ఉంటుంది. తర్వాత రాశ్యాధిపతి షష్ఠ స్థానంలో మీ ఆలోచన విధానం అంతా కూడాను నెగిటివ్గా ఉంటుంది. సో తర్వాత తొందరగా శత్రువులు పెంచుకుంటారు. సో ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటుంది. చతుర్థ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతు, ఉద్యోగంలో కుటుంబంలో స్థాన మార్పు జరగడము, తర్వాత కుటుంబ వ్యక్తులకి ఇబ్బందులు రావడము, తల్లికి ఇబ్బందులు రావడము, సో ఇటువంటివన్నీ ఉంటాయి. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా శని బలం ఉంటుంది. 2024 మే 1వ తేదీ వరకు సంపూర్ణమైన గురుబలం, అదైన తర్వాత గురుబలం తగ్గిపోతుంది. పైగా రాహు ఇబ్బంది పెడుతున్నాడు, కేతు ఇబ్బంది పెడుతున్నాడు. సో ధనుసు రాశి వాళ్ళు మీ యొక్క దశాభక్తి బాగున్నట్లు కనుకైతే సో ఇవన్నీ కొద్దిగా తగ్గుముఖం అవుతాయి. దశాభక్తి కూడా బాగాలేదు, మనకి గురుబలం లేదు, శని యొక్క బలం ఉంది, లేదు అనడం లేదు, శని బలం చాలు. బట్ అయినప్పటికీ రాహు చతుర్థ స్థానంలో ఉంటున్నాడు. ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంటుంది. సో ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి శనివారం కూడా మనకి అమ్మవారికి అంటే అంబాభవాని దర్శించుకోండి. తర్వాత అంబాభవానికి జలాభిషేకం లాంటివి చేయించండి. నల్ల మినుములతో చేసిన పదార్థాలని ఆవులకి లేదా నల్ల మినుములని కేజింబావు నానబెట్టేసి శుక్రవారం రాత్రి పూట శనివారం ఉదయాన్నే వాటికి బెల్లం కలిపి
సంకల్పం ద్వారా గోచారంలో ఉంటున్న చతుర్థ భావ స్థిత రాహుగ్రహ దోష నివారణ కావాలని మొక్కుకోండి. ఆవులకి వెళ్ళి తినిపించండి. ఇట్లా 8 శనివారాలు చేసుకోండి. ప్రతిరోజు ఉద్యోగం వెళ్ళే చోటు ఎక్కడైనా గణపతి ఆలయం ఉంటే వెళ్ళి సందర్శనం చేసుకోండి. 108 ప్రదక్షిణలు వేయండి వీలైతే. ఓం గం గణపతిహే నమః, ఓం గం గణపతిహే నమః అంటూ ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. శనగల హారాన్ని గణపతికి అర్పించండి. శనగలతో చేసిన పదార్థాలని దత్తాత్రేయ లేదా సాయి మందిరానికి నైవేద్యం రూపంలో పెట్టి 108 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్న వాళ్ళకి పంచిపెట్టండి. దత్త చరిత్ర, గురు చరిత్ర లాంటివి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. గురుగ్రహ మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.